గో పూజ కంటే కూడా గో సేవ ముఖ్యం, దయచేసి గమనించండి. ఓ దండలు వేసేసి పసుపు రాసేసి కుంకం రాసేసి తోకెత్తేసి కుంకం మండిపోయేలా రాసేయకుండా చచ్చిపోతుంది. అది నీ పూజ కోసం నీ పుణ్యం కోసం దాన్ని చంపేయకూడదు. గో సేవ చేయాలి, గోవులకి దోమలు కొట్టకుండా కాపాడాలి. అక్కడ గడ్డి పొగ వేస్తారు, వెయ్యాలి. గోవార్లు అవి లేకుండా చేస్తారు, పూర్వకాలం పెద్దలకు తెలుసు. అవన్నీ చెయ్యాలి, వాటికి శుభ్రంగా ఉండేలా పేడ తీయాలి, శుభ్రం చేయాలి. వాటిని దయచేసి మార్బుల్ గోశాలలో పెట్టకండి, జారిపోయి చచ్చిపోతాయి. అవన్నీ కూడా మట్టివే ఉండాలి, కింద మట్టే ఉండాలి. గోవుకు సుఖం అది. రోజు మనం శుభ్రం చేసుకోవాలి. ఎందుకని మన శుభ్రత కోసం మార్బుల్స్ నాపరాళ్ళు వేసేస్తే జారిపోతాయి, గిట్టలు దాని మీద ఆనుకోవు. గోవు ఎలా సుఖంగా ఉంటుందో మనం గమనించాలి. దాన్ని భయపెట్టే పనులు ఏవీ చేయకూడదు. హారతి పళ్ళం పట్టుకుని దాని చుట్టూ 3 సార్లు తిరిగేస్తే బెదిరిపోయి చచ్చిపోతుంది. అది వీడు నన్ను అంటించేస్తాడేమో అని మన నమ్మకాలు మనకు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ పూజ అంటే సేవ, గో పూజ అంటే గో సేవ, గమనించాలి. అది